బిల్డింగ్ లో నార్మల్ గా వెదర్ ఇంపాక్ట్ వల్ల థర్మల్ ఇంపాక్ట్ వల్ల వచ్చిన సింకేజ్ బ్యాగ్స్, దాంతో పాటు మనకి ఈ బిల్డింగ్ మెకానికల్ వైబ్రేషన్స్ వల్ల జరిగిన క్రాక్స్ కావచ్చు, అండ్ జాయింట్ క్రాక్స్ అంటే బిల్డింగ్ స్కెల్టన్ అండ్ మాసనరీ బ్రిక్ వాల్ జాయింట్స్, ఈ డిఫరెంట్ క్రాక్స్ ని మనము ఫేస్ చేయడం జరిగింది. సో ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాక్స్ ని డిఫరెంట్ మెటీరియల్ తోటి ట్రీట్ చేయాలి. అన్ని క్రాక్స్ కి ఒకే టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది సూట్ అవ్వదు. ఇప్పుడు నార్మల్ థర్మల్ ష్రింకేజ్ క్రాక్స్ కి మనం ఇక్కడ అక్రిలిక్ మైక్రోఫైబర్ రీఇన్ఫోర్స్డ్ సింథటిక్ క్రాక్ ఫిల్లర్ యూజ్ చేస్తాము. అండ్ త్రూ అండ్ త్రూ క్రాక్ అంటే వాల్ మనకి ఆర్సీసీ స్కెల్టన్ అండ్ వాల్స్ మాసనరీ బ్రిక్ వాల్ ఎక్కడైతే జాయింట్ ఏర్పడతాయో ఈ జాయింట్ క్రాక్స్ అన్ని కూడా అక్కడ వీక్ ఉంటుంది. అండ్ జాయింట్ అనేది ఈజ్ ఎ జాయింట్. సో జాయింట్ లో మనకి నేరుగా క్రాక్ ఫామ్ అయ్యి అక్కడ నుంచి వాటర్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఛాలెంజింగ్ క్రాక్స్ మేము సీలెంట్స్ తోటి మనం ప్రింట్ చేయడం జరిగింది. సో ఈ సీలెంట్స్ ఏంటంటే దే ఆర్ ఫ్లెక్సిబుల్ టు టేక్ ది జాయింట్ థర్మల్ మూమెంట్స్. సో మనకి అక్కడ వచ్చే ఈ 2 డిఫరెంట్ సర్ఫేస్ లో వచ్చే మూమెంట్స్ ఏవైతే ఉంటాయో బిల్డింగ్ లో, ఆ మూమెంట్ ని తీసుకోగలిగే సీలెంట్స్ తోటి మనం సీల్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ విండో ఫ్రేమ్స్ అన్ని కూడా అక్రిలిక్ సిలికాన్ తో సీల్ చేయడం జరిగింది. అండ్ మనకి చూడొచ్చు, మనకి పన్స్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ప్రొజెక్షన్స్ అన్ని కూడా దాని పైన ప్రాపర్ గా టేపర్ ప్రొవైడ్ చేసి వాటర్ ఆ ఏరియాలో కంట్రీట్ అవుకుండా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ప్రొజెక్షన్ విండోకి కింద భాగంలో కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కింద డయాగ్నల్ గా క్రాక్స్ ఫామ్ అయ్యాయి. సో ఈ క్రాక్స్ అనేది నేరుగా డైరెక్ట్ లోపలికి వాటర్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో వీటినన్నిటిని కూడా మనం ఛాలెంజ్ గా తీసుకొని కంప్లీట్ బిల్డింగ్ ఎంటైర్ క్రాక్ ట్రీట్మెంట్ తో పాటు ఇక్కడ రిపేర్స్ అండ్ వాటర్ ప్రూఫింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ